హలో వెల్కమ్ టు ద క్లాస్. ప్రీవియస్గా లాంబ్డా ఫంక్షన్ గురించి, ఫిల్టర్ ఫంక్షన్ గురించి, మ్యాప్ ఫంక్షన్ గురించి, నెస్టెడ్ ఫిల్టర్, నెస్టెడ్ మ్యాప్ ఇవన్నీ మనం చూసాం. అయితే ఇవన్నీ నార్మల్గా స్ట్రింగ్స్ మీద కానీ ఇంటీజర్స్ మీద కానీ చూసాం. ఇప్పుడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండేటట్టు ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకొని వాటి మీద అప్లై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం క్లాస్ అవన్నీ క్రియేట్ చేయాలి. ఓకేనా? నేను స్పీడ్గా క్రియేట్ చేస్తాను, చూస్తా ఉండండి. ఓకే, ప్రజెంట్ నేను కొన్ని స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని అయితే తీసుకున్నాను. అవి డిస్ప్లే చేసి చూశాను, ప్రాపర్గా అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. 11 ఆబ్జెక్ట్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. దాని లెంత్ కూడా ఐడెంటిఫై చేస్తే మనకు 11 అని చూపిస్తుంది. అంటే లెన్ ఆఫ్ STU LI అని చెప్పామంటే లెంత్ కూడా చూపిస్తుంది మనకి. అదిగోండి 11 అని చెప్పేసి చూపిస్తుంది లెంత్. ఇప్పుడు మనము నేర్చుకున్న లాంబ్డా ఫంక్షన్ కానీ, ఫిల్టర్ కానీ, మ్యాప్ కానీ 1 by 1 మనం వర్కౌట్ చేద్దాం. అయితే నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఎలా అంటే ఫిల్టర్ బై జెండర్. ఫస్ట్ది ఏంటి? ఫిల్టర్ బై జెండర్. సో ఒకసారి మేల్ స్టూడెంట్స్ అందరినీ ఫిల్టర్ చేద్దాం, ఫీమేల్ స్టూడెంట్స్ అందరినీ ఫిల్టర్ చేసి డిస్ప్లే చేద్దాం. ఓకేనా? సో ఫిల్టర్ ఫంక్షన్ రాయబోతుంది. ఫిల్టర్ ఆఫ్, ఇక్కడ ఏం రాయాలి? ఒక ఫంక్షన్ రాయాలి. రైట్ సైడ్ వచ్చేసి ఒక ఇటరబుల్ రాయాలి. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓకేనా? అయితే దీంట్లోంచి ఫస్ట్ ఆబ్జెక్ట్ దీంట్లోకి వస్తుంది, అంతేనా? లాంబ్డా ఫంక్షన్ రాద్దాం. LIM VDL లాంబ్డా ఫంక్షన్ స్టూడెంట్ ఆబ్జెక్టే కదా. సో STU కోలన్ అని పెట్టాను. ఇప్పుడు జెండర్ బేస్ చేసుకొని ఫిల్టర్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మేల్ ఆబ్జెక్ట్స్ అన్ని మనం ఫిల్టర్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి డిస్ప్లే చేసి చూద్దాం మనం. ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ STU ఇన్ స్టూడెంట్ లిస్ట్ ప్రింట్ STU. ఓకే, అన్ని డీటెయిల్స్ మనకి నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫిల్టర్ని రకరకాలుగా యూజ్ చేద్దాం ఈ డేటా పైన. ఫస్ట్ వచ్చేసి జెండర్ వైజ్గా ఫిల్టర్ చేద్దాం. ఫీమేల్స్ అన్ని ఒక లిస్ట్, మేల్స్ అని ఒక లిస్ట్. ఓకే, ఫిల్టర్ ఆఫ్ ఫస్ట్ ఏం చేయాలి? ఒక ఫంక్షన్ పాస్ చేయాలి. తర్వాత వచ్చేసి మనం ఆ లిస్ట్ని
పాస్ చేస్తాం. అంతేనా? లిస్ట్ తీసుకున్నాము. మొదటి ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది మనకి, అంతేనా? STU కాలమ్. దేన్ని బేస్ చేసుకుని ఫిల్టర్ చేయాలి? జెండర్ బేస్ చేసుకుని. సో STU డాట్ జెండర్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఫీమేల్ ఆబ్జెక్ట్స్ అన్ని ఫిల్టర్ చేద్దాం. సో ఫీమేల్ ఆబ్జెక్ట్స్ అన్ని ఫిల్టర్ అవడానికి మనం రాసిన లాజిక్ బ్రహ్మాండంగా సరిపోతుంది. లిస్ట్కి కన్వర్ట్ చేద్దాం. మనం లిస్ట్కి కన్వర్ట్ చేసి ఫెమ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఒకసారి డిస్ప్లే చేసి చూద్దాం మనం. ఫర్ స్టూడెంట్ ఇన్ FEM ఒకసారి డిస్ప్లే చేద్దాం. STU ఓకేనా? రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫీమేల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనకి డిస్ప్లే అయ్యాయి. ఇన్ కేస్ మీరు లెంత్ కావాలన్నా కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఎలాగో చూపించేస్తాను. ప్రింట్ నంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ లెన్ ఆఫ్ FEM అని చెప్పేసి డిస్ప్లే చేశారంటే మీకు లెంత్ కూడా డిస్ప్లే అవుతుంది. సో నంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ 5. సో అక్కడ మనకి నంబర్స్ కూడా క్లియర్గా వచ్చేస్తాయి. ఓకేనా? తర్వాత వచ్చేసి మేల్ స్టూడెంట్స్ ఎలా ఫిల్టర్ చేస్తారు? ఇక్కడ సింపుల్గా మేల్ అని తీసుకుంటే అయిపోతుంది. MAL అని చెప్పేసి తీసుకుంటున్నా. నంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసి సార్ డిస్ప్లే చేసి చూద్దాం. ఇక్కడ లెంత్ మార్చాలి కదా, లెంత్ మార్చాలి వేరియబుల్ MAL. రైట్. ఒకసారి మీరు చూసినట్లయితే జశ్వంత్, సుజిత్, శరత్, మల్లికార్జున్, సుదీప్, సునీధర్ అందరూ మేల్సే కాబట్టి సో ఆ డేటా అంతా ఫిల్టర్ అయితే అయింది. సో ఈ విధంగా జెండర్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామంటే ఫిల్టర్ బై జెండర్ అండ్ కోర్స్. అంటే జెండర్ ఇవ్వబోతున్నాం, కోర్స్ కూడా ఇవ్వబోతున్నాం. అంటే ఎలాగంటే దీంట్లోనే మాడిఫై చేసి చూపించేస్తాను. ఫిల్టర్ బై కోర్స్ ఓకేనా? ఫస్ట్ అయితే LI పాస్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ ఇవ్వాలి కాబట్టి LIMBDL లాంబ్డా స్టూడెంట్ డాట్ జెండర్ ఇస్ ఈక్వల్ టు మేల్ అయి ఉండాలి అండ్ కోర్స్ బేస్ చేసుకొని కూడా ఫిల్టర్ చేయాలని చెప్పా, అంతే కదా? సో స్టూడెంట్ డాట్ కాదు STU డాట్ జెండర్. తర్వాత వచ్చేసి అండ్ జెండర్ ఈక్వల్ అవ్వాలి, సేమ్ టైం కోర్స్ కూడా జావా అయి ఉండాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. లిస్ట్ రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు అయితే ఇక్కడ మేల్ స్టూడెంట్స్ లో జావా ఎవరెవరు చేస్తున్నారు? జశ్వంత్, సుజిత్, శరత్, మల్లికార్జున్, అంతేనా? సో ఇలా 4 మెంబర్స్ యొక్క డేటా మనకి డిస్ప్లే అవుతుంది. ఇంకెక్కడ జావా పిల్లలు లేరు. ప్రింట్ రాయలేదు ఇంకా మనం. ఫర్ స్టూడెంట్ ఇన్ RES కాలన్ ప్రింట్ STU అంతే. సో ఇక్కడ జశ్వంత్, సుజిత్, శరత్, మల్లికార్జున్ వీళ్ళందరి డేటా మనకి డిస్ప్లే అయింది. ఇన్ కేస్ సుదీప్ ఒకసారి జావా ఇచ్చి చూద్దాం, సి లాంగ్వేజ్ బదులుగా. డిస్ప్లే అవుతుందా? సుదీప్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫీమేల్లో జావా ఎవరన్నా చేస్తున్నారా? ఫీమేల్లో జావా ఎవరు చేయట్లేదు. సో ఇక్కడ ఒకసారి జెండర్ మారుస్తున్నాను నేను. ఫీమేల్లో జావా స్టూడెంట్స్ ఎవరు లేరు. ఓకే. అయితే ఇన్ కేస్ ఒక ఇద్దరు జావా చేస్తున్నారు అని అనుకుందాం. ఇక్కడ ఇక్కడ కూడా చేంజ్ చేద్దాం, గాయత్రి. సో ఇప్పుడు ఫీమేల్లో జావా ఒక ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు డేటా మనకి డిస్ప్లే అవ్వాల్సి ఉంది. మహేశ్వరి అండ్ గాయత్రి ఇద్దరు డేటా మనకి డిస్ప్లే. సో ఈ విధంగా మనము లాజికల్ అండ్ యూజ్ చేసి కూడా ఫిల్టర్ని నీట్గా రాసుకోవచ్చు. క్లియర్ కదా? తర్వాత వచ్చేసి ఫిల్టర్ బై ప్లేస్ అండ్ కోర్స్. ఓకేనా? అయితే సి లాంగ్వేజ్ చదివే వాళ్ళు కోవూరు అనే ప్లేస్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఓకేనా? అదొకసారి చూద్దాం. ఫిల్టర్ లిస్ట్ పాస్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి లాంబ్డా
STU colon STU డాట్ ప్లేస్ అంతేనా ఇజ్ ఈక్వల్ టు కోవూర్ అయి ఉండాలి అండ్ కోర్స్ కూడా స్టూడెంట్ డాట్ కోర్స్ ఇజ్ ఈక్వల్ టు సి లాంగ్వేజ్ ఎవరు చేస్తున్నారు ఓకేనా రైట్ లిస్ట్ కన్వర్ట్ చేస్తున్నాం రిజల్ట్ తీసుకుంటున్నాం ఒకసారి ఫర్ లూప్ యూజ్ చేసి డిస్ప్లే చేద్దాం స్టూడెంట్ లిస్ట్ కాలన్ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ రైట్ సో కోవర్ వచ్చింది జావా అన్నీ వచ్చేసాయి సేవ్ చేయలేదు సేవ్ చేశాను అయినా కూడా అంతా వచ్చేసింది సో ఎక్కడేదో పొరపాటు జరిగింది ఫిల్టర్ STU ప్లేస్ ఇస్ ఈక్వల్ టు కోవూర్ ఆల్మోస్ట్ అన్ని కోవూర్ ఉన్నారా ఎక్కువ మంది ఓకే నెల్లూరు ఎవరెవరు ఉన్నారు మహేశ్వరి సౌమ్య గాయత్రి మహేశ్వరి కూడా వచ్చేసింది మనకి ప్లేస్ ఇస్ ఈక్వల్ టు కోవూర్ ఇచ్చాం కదా నీట్గా ఓకే ఇక్కడ చిన్న పొరపాటు చేసాం మనం ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ LIకి RES రాయాల్సి ఉంది మనం రైట్ సో ఇక్కడ కోవూరులో సి లాంగ్వేజ్ చదువుకునే పిల్లలు అదే నెల్లూరులో సి లాంగ్వేజ్ చదువుకునే పిల్లలు వాళ్ళ లిస్ట్ తీద్దాం నెల్లూరులో ఉన్నారో లేరు ఒకటి ఇద్దాం సో ఇక్కడ సి లాంగ్వేజ్ ఎవరున్నారు కీర్తి నెల్లూరు ఇద్దాం సో కీర్తి డీటెయిల్స్ డిస్ప్లే అయినాయి క్లియర్ కదా అట్లాగనమాట తర్వాత మన లిస్ట్లో మ్యాప్ గురించి ఉంది అంటే ఆబ్జెక్ట్స్ మీద ఫిల్టర్ అప్లై చేశాను అర్థమైంది కదా తర్వాత వచ్చేసి స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ మీద ఫిల్టర్ అప్లై చేసాం తర్వాత మ్యాప్ అప్లై చేయబోతున్నాం ఏం చేయాలంటే అందరి ఫీజులో నుంచి ఒక 500 తగ్గించాలి అందరి ఫీజు ఒక 500 తగ్గించాలి సో ఎలా రాస్తామో చూడండి ఒకసారి MAP మ్యాప్ ఆఫ్ లిస్ట్ పాస్ చేస్తాం తర్వాత లాంబ్డా ఫంక్షన్ రాసుకోవాలి LAM BDA లాంబ్డా ఫంక్షన్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ కోర్స్ ఫీజ్ మైనస్ 500 అయితే ఇలా రాయకూడదు ఇలా రాస్తే ఏం జరుగుతుంది అంటే ఆ వాల్యూస్ అన్ని డిస్ప్లే అవుతాయి ఏవి ఓన్లీ ఫీజ్ వాల్యూస్ ఒక్కటే డిస్ప్లే అవుతాయి కావాలంటే చూడండి మీరు ఈక్వల్ టు కానీ మనకేం కావాలి మొత్తం స్టూడెంట్ ఆబ్జెక్ట్ డిస్ప్లే అవుతుంది కానీ ఇక్కడ ఓన్లీ ఏ వాల్యూ అయితే మనం రిటర్న్ చేస్తున్నామో అదొక్కటే డిస్ప్లే అవుతుంది స్టూడెంట్ ఇన్ రిజల్ట్ ఓకే సార్ మీకు క్లారిటీగా చూపిస్తాను నేను సో స్టూడెంట్ కోర్స్ ఫీజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ సో మిస్టేక్ చేసినట్టున్నాం మళ్ళీ మనం STU డాట్ సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ రాకుండా ఫీజెస్ డీటెయిల్స్ వరకే వచ్చినాయి సో ఇప్పుడు ఏం చేయాలో నేను మీకు చెప్తాను మీరైతే ఎంటైర్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ పాస్ చేయాలి ఏమనంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ అంటే ఈ విధంగా ఓకేనా వాల్యూస్ అన్నీ ఇవ్వండి ఏవి STU డాట్ ID కామా STU డాట్ నేమ్ కామా STU డాట్ నెక్స్ట్ ఏముంది ఏజ్ ఉంది తర్వాత STU డాట్ ఏజ్ తర్వాత జెండర్ ఉంది తర్వాత STU డాట్ జెండర్ తర్వాత వచ్చేసి ప్లేస్ ఉంది ప్లేస్ తర్వాత కోర్స్ ఉంది STU డాట్ కోర్స్ తర్వాత ఫీజు ఉంది సో ఇక్కడ ఆ డీటెయిల్స్ మనం ఇచ్చేసామంటే ఇప్పుడు మీకు చూడండి ఎలా వస్తుందో సో ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేశా కాకపోతే దాంట్లో ఒకే ఒక ఆర్గ్యుమెంట్ని మాడిఫై చేసి రిటర్న్ చేశారు సో ఈ విధంగా మనం చేయొచ్చు తర్వాత వచ్చేసి మ్యాప్ ఎలా చేయాలంటే పర్టికులర్ ప్లేస్ బేస్ చేసుకొని పర్టికులర్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ ఫీజు తగ్గించాలి లేదా కోవూరులో స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ ఫీజు తగ్గించాలి ఓకేనా ఒకసారి ఎలా చేయాలో చూద్దాం అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి ఫిల్టర్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలి ఫిల్టర్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ పాస్ చేసాం కదా ఎక్కడ కార్నర్లో లిస్ట్ పాస్ చేసాం అక్కడ ఫిల్టర్ పెడితే అయిపోద్ది
ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్ రాసామంటే అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి. అంటే ఫిల్టర్ చేయంగా వచ్చిన లిస్ట్ పైన ఈ మ్యాప్ ఆపరేషన్ జరిగితే సరిపోతుంది, అంతే, సింపుల్, ఏం లేదు. లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ ఆఫ్ ఏం చేయాలా, మీడియల్ అండ్ స్టూడెంట్ కాలన్ stu డాట్ ప్లేస్ ఇస్ ఈక్వల్ టు నెల్లూరు అయితే వాళ్ళ డీటెయిల్స్ ఒకటే, దీంట్లోవి ఓకేనా. సో నెల్లూరులో ఉండే స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే రిట్రైవ్ అవుతుంది, వాటి మీద ఫీజులు తగ్గుతాయి, ఓకేనా. సో ఎవరెవరైతే నెల్లూరులో ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్టర్ అయ్యి వాళ్ళ ఫీజులు తగ్గినాయి. ఇప్పుడు అదేవిధంగా కోవూరు, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, KOVUR కోవూరు, వీళ్ళకి ఫీజు తగ్గించాలనుకుంటే అట్లా, సో CLS. సో ఇక్కడ ఓన్లీ కోవూరు ఇది కనిపిస్తుంది కదా, సో వీళ్ళకి మాత్రమే ఫీజెస్ ఇప్పుడు డిక్రీజ్ అయినాయి. సో ఈ విధంగా ఒక నార్మల్ ఇంటీజర్స్ లిస్ట్ మీద కానీ లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీద కానీ ఈ లిస్ట్ మ్యాప్ ఫిల్టరు లాంబ్డా ఫిల్టర్ మ్యాప్ ఇవన్నీ బ్రహ్మాండంగా మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ కొత్తగా క్రియేట్ చేసుకున్నారంటే మీకు ఒక మంచి క్లారిటీ ఇంకా బాగా వచ్చేస్తుంది, ఓకేనా. రైట్, సరే అయితే ఈ వీడియోస్ అన్ని మీరు ఎండింగ్ వరకు చూస్తుంటే నాకు మీ నుంచి ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.